హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ కానూరులో ఉన్న G+1 బిల్డింగ్ అండి. కింద ఫ్లోర్ పైన ఫ్లోర్ రెండు 1 BHK అండి. 128 గజాల్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయబడింది. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉందండి ఈ బిల్డింగ్. కొలతలు వచ్చేసి 24/48 అండి. ఈ బిల్డింగ్ 2009లో కన్స్ట్రక్షన్ చేశారు. రెంట్లు వచ్చేసి టోటల్గా 14,000 వస్తున్నాయి. ఈ బిల్డింగ్ ముందు 40 అడుగుల రోడ్డు ఉంది. రెండు వైపులా 40 అడుగుల రోడ్డేనండి. ప్రైస్ వచ్చేసి 80 లక్షలు అండి. కార్ అండ్ బైక్ పార్కింగ్తో ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి బెన్ సర్కిల్ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే విజయవాడ బస్ స్టాండ్ నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఎయిర్పోర్ట్కి కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే. చాలా మంచి ఫ్యూచర్ ఉన్న బిల్డింగ్ అండి. ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లేస్ అనేది చాలామందికి సెంటిమెంట్గా కూడా యూస్ చేస్తారు. మనకి ఇలాంటి బిల్డింగ్స్ అరుదుగా దొరుకుతాయి. సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది కింద పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ ఏరియా దగ్గర చెట్లు అవి చక్కగా ఆహ్లాదకరంగా నాటారు. ఇది వచ్చేసి మనకు మెట్ల దారి అండి. మెట్ల దారికి గేట్ ఉంది. మెట్ల దారి పైకి వెళ్ళటానికి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళటానికి. అలాగే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది బైక్ అండ్ కార్ పార్కింగ్ కోసం యూస్ చేసే ఏరియా. అండ్ 2 గేట్స్ ఉన్నాయి దీనికి కూడా. ఇది పైన ఫ్లోరు, కింద ఫ్లోరు. ఇది వచ్చేసి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో కిచెన్ అండి. ఇదంతా కిచెన్ అనమాట, కబోర్డ్స్తో ఉంది. ఇదిగోండి, ఇది హాల్ కమ్ అండ్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా అటాచ్డ్ ఉంది దీనికే. అంటే హాల్ కమ్ బెడ్రూమ్ అనమాట. ఇది సగం హాల్లో యూస్ చేసుకోవచ్చు అండ్ మనం బెడ్రూమ్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు. హౌస్ కూడా చాలా స్పేషియస్గా కట్టారు. ఇలాంటి హౌసెస్ మనం ఇప్పుడు చూడట్లేదండి. చాలా కంజెస్టెడ్గా కడుతున్నారు. సో మనకి అతి తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఇది 80 లక్షలు మాత్రమేనండి. G+1 బిల్డింగ్. అండ్ కానూరు మనకు తెలుసు, చాలా మంచి ప్లేస్ అండి. ఇప్పుడు అప్కమింగ్ డెవలపింగ్ ఏరియా కానూరు అనేది. సో వాటర్ కూడా చాలా బాగుంటుంది, మీకు వాటర్ ఫెసిలిటీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. మోర్ అప్డేట్స్ కోసం, మోర్ డీటెయిల్స్ కోసం పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.